హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం వెర్రి వాళ్ళ నటన అనే ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ కూడా పాత చందమామ పుస్తకంలోనిదే అనమాట. అదేంటంటే, పూర్వం ఒక దేశములో వ్యాఘ్ర దష్టుడు అనే ఒక రాజు ఉండేవాడనమాట. అతను సైనికులతో వెళ్ళి ఊళ్ళ మీద పడి వాళ్ళ వద్ద ఉన్న ధనము, ధాన్యము, నగ, నట్ర తెచ్చివ్వండి అని వాళ్ళని పీడిస్తూ ఉండేవాడు అనమాట. ఒకవేళ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఇవ్వలేదనుకోండి, వాళ్ళని క్రూరంగా శిక్షించేవాడు అనమాట. అందుకని ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ప్రజలు రాజు వస్తున్నాడు అనేసరికి గజగజ వణికిపోయేవారు అనమాట. అయితే ఆ దేశంలోనే మేధావుల పట్టణము అనే ఒక పట్టణము ఉందన్నమాట. మేధావులు అంటే తెలివైన వాళ్ళు అన్నమాట. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఊరి చుట్టూ ఎత్తుగా ఒక ప్రహారీ గోడ కట్టించుకున్నారనమాట. అంటే రాజుగారి కోట చుట్టూ ఉంటుంది చూడండి గోడ, అట్లాంటి పెద్ద గోడ ఎత్తుగా కట్టించుకున్నారనమాట. వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, అందుకని వర్తకము అట్లా అంటే వ్యాపారము అట్లాంటివన్నీ చేసి ధనం బాగా సంపాదించుకున్నారనమాట. ఈ వ్యాఘ్రదష్టుడికి ఆ పట్నం గురించి తెలిసి అనుకుంటాడు, ఆ పట్టణానికి వెళ్తే గనక మనకి బోల్డంత ధనం లభిస్తుంది అని చెప్పి ఒకరోజు ఏం చేస్తాడు, గుర్రాల మీద సైనికులను తీసుకొని ఆ పట్టణానికి వస్తాడు. ఈ గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తుంది కదా, ఆ శబ్దానికిను ఆ గుర్రాలు వస్తూ ఉంటే దుమ్ము రేగుతుంది కదా, ఆ దుమ్ము రేగటము ఇవన్నీ ఈ ఈ మేధావుల పట్టణంలో ఉన్న వాళ్ళు గ్రహిస్తారనమాట. గ్రహించి రాజు దోచుకోవటానికి వస్తున్నాడు అని వాళ్ళు కనిపెట్టి ఏం చేస్తారు, వెంటనే కోట తలుపులు మూయించేస్తారనమాట. మూయించేసేసి కోట ద్వారం కూడా తాళం వేసేసి మూయించేస్తారనమాట. మూయించేసేటప్పటికి ఈ రాజుకి ఆ మూసిన ద్వారం చూసేటప్పటికి ఎక్కడలేని కోపము వస్తుందన్నమాట. వచ్చి తలుపులు బద్దలు కొట్టండి, లోపలికి ప్రవేశించండి అని చెప్పి తనతో పాటు వచ్చిన సైనికులకి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞాపించి అంటాడు, ఇంకాను మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్ల, పెద్ద అని తేడా లేకుండా కనిపించిన ప్రతి మనిషి ముక్కు చెవులు కోసేసేయండి. అప్పుడు కానీ వీళ్ళకి నా యొక్క తడకా తెలీదు, వీళ్ళు నేను వస్తున్నాను అని చెప్పే తలుపులు గేట్ వేసేసి తలుపులకి తాళం కూడా వేసేశారు అని గట్టిగా అరిచి వాళ్ళ సైనికులకి చెప్తాడనమాట. ఈ అరుపులు, కేకలు ఇవన్నీ కూడా లోపలున్న వాళ్ళకి వినపడి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ధైర్యంగా ఆ తలుపు గడియ ఊడిపోకుండా, తాళం ఊడిపోకుండా గట్టిగా నొక్కి పెట్టి ఉంచుతారనమాట. అయితే సైనికులు గట్టిగా తలుపుని పగిలేటట్టు గట్టిగా తలుపుని గట్టిగా గుద్దుతూ ఉంటారనమాట. ఎంతటికీ ఆ తలుపు ఊడి రాదు, అయినా సరే ఇంకా గట్టిగా కొడుతూనే ఉంటారనమాట. ఇంకా కాసేపట్లో తలుపు ఊడి పడిపోతుంది, అంత గట్టిగా కొడుతూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇంకా ఈ తలుపు ఈ సైనికుల ధాటికి ఉండేటట్లేదు, ఇప్పుడో కాసేపు పట్టుకునో ఊడి పడిపోతుంది, అప్పుడు వీళ్ళందరూ మన గ్రామంలోకి ప్రవేశించి మనల్ని ముక్కులు చెవులు కోసేసి మన ధనం, నాగా, నట్ర అన్నీ దోచుకెళ్ళిపోతారు, ఏదైనా మనం ఆలోచించి ఒక ఉపాయము ఆలోచించాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఆలోచించడం మొదలు పెడతారనమాట. ఇంతలో రాజు లోపలికి ప్రవేశిస్తాడు అనుకుంటూ ఉండగానే వాళ్ళందరూ ఏం చేస్తారు, అందులోనూ ఒక తెలివైన వాడు ఉంటాడనమాట. ఆ తెలివైన వాడు ఏం చేస్తాడు, అసలే తెలివైన వాడు, అందులో ఇంకా తెలివైన వాడేం చేస్తాడు, ఒకళ్ళని పిలిచి, ఒరే తక్షణం మీరు గుడ్డి తాత దగ్గరికి వెళ్ళండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి సంగతంతా చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఒక అతన్ని పంపిస్తాడనమాట. పంపించేసేపటికి అతను ఆ గుడ్డి తాత దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డి తాతతో ఈ జరిగిందంతా చెప్తాడనమాట. ఇలాగా రాజు వచ్చాడు, మేము గేట్లు వేసేసాము, అయినా అది కాసేపట్లో అది పగిలిపోతుంది, విరిగిపోతుంది, సైనికులు లోపలికి వచ్చేస్తారు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ గుడ్డి తాత అంతా విని అంటాడు, ఒరే అబ్బి, తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగళప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు. మొనగాడంటే ఎవరు, ఈ తెలివైన వాళ్ళలో బాగా తెలివైన వాడు ఒక అతను ఉన్నాడు కదా, అతను కదా ఇతన్ని పంపించాడు ఈ గుడ్డి తాత దగ్గరికి. ఆ గుడ్డి తాత అదంతా విని ఈ వాడితో చెప్పు అని చెప్పి ఈ విధంగా చెప్తాడనమాట.
ఏమని, తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగళప్పలెవ్వరూ భంగపడరు అని నువ్వు ఆ మొనగాడితో చెప్పు అంటాడనమాట. అనేటప్పటికి వచ్చిన వాడు ఏం చేస్తాడు, ఆ మొనగాడి దగ్గరికి వెళ్ళి, అంటే ఆ తెలివైన వాడి దగ్గరికి వెళ్ళి ఈ గుడ్డి తాత చెప్పినట్లే తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగళప్పలు భంగపడరు అని చెప్పాడు గుడ్డి తాత, నీకు దీని అర్థం ఏంటో తెలుసా అని అడుగుతాడనమాట. తెలుసా అనేటప్పటికి ఈ తెలివైన వాడు అంటాడు, చూడు నాకు తెలుసు, మనం రాజు సైనికులతో కోట లోపలికి ప్రవేశించే లోపలే మనమంతా వెర్రి వెంగళప్పల్లాగా నటించాలి, అప్పుడు మనకి ఈ గండం గట్టెక్కుతుంది అంటాడనమాట. అని అంటాడు, మీరంతా తలో వైపుకి పోయి తెలివి తక్కువ పెద్దమ్మల్లాగా నటించండి అని ఆజ్ఞాపిస్తాడనమాట. ఆ తెలివైన వాడు ఆజ్ఞాపించేటప్పటికి అందరూ ఏం చేస్తారు, తలో వైపుకి వెళ్ళిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారనమాట. ఈ కోట తలుపులు బద్దలు కొట్టి రాజు సైనికులతో ఈ లోపలికి వచ్చేస్తాడు. వచ్చి వాళ్ళకి మొట్టమొదటిగా ఎవరు కనిపిస్తాడు, ఈ తెలివైనవాడు, బాగా తెలివైన వాళ్ళలో తెలివైన వాడు ఒకడు ఉంటాడు కదా, వాడు కనిపిస్తాడనమాట. కనిపిస్తాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఒక బావి వద్ద నిలబడి ఆ బాల్చీతోనూ ఆ బకెట్తో నీళ్లు తోడి కింద పోసేస్తూ ఉంటాడు. ఆ బావిలో నీళ్లు తోడుతూ ఉంటాడు బకెట్తో, ఆ బకెట్ నీళ్లు కింద వంచేసి మళ్ళీ తోడుతూ ఉంటాడనమాట. అయితే ఈ రాజు అంటాడు ఆ సైనికులతోనూ, ముందు వీడిని పట్టుకొని వీడి ముక్కు చెవులు కోసేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆ సేనాపతి ఏం చేస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళి, ఆ మొనగాడి దగ్గరికి వెళ్ళి, ఇలా రా అని పిలుస్తాడనమాట. పిలిచేటప్పటికి వీడంటాడు, ఉండవయ్యా వస్తాను, నూతిలోంచి చందమామని పైకి తీయాలి అని ఏదో పని ఉన్నట్లు నటిస్తూ ఉంటాడనమాట. నటిస్తుండేటప్పటికి ఈ సేనాధిపతి అంటాడు, ఏంటి చందమామని తీయటం ఏమిట్రా అని గట్టిగా గద్దించి అడుగుతాడనమాట. అడిగేటప్పటికి వాడంటాడు, అదేంటి నిన్న రాత్రనగా నూతిలోనేమో చందమామ పడిపోయింది, దాన్ని బాల్చీతో పైకి తీయాలని నేను తంటాలు పడుతుంటే ఏమిటయ్యా నీ గొడవ అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సేనాధిపతి అంటాడు, ఏడ్చినట్టుగా ఉంది, చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడింది అని వీడు అనుకుంటున్నాడు, వీడు ఒక పిచ్చివాడు అంటూ రాజుతో చెప్తాడనమాట. చెప్పి, ప్రభు వీడెవడో ఉత్తి మూర్ఖుల్లా ఉన్నాడు, వీడి ముక్కు కోసి ఏం ప్రయోజనం అని అంటాడు. అనేటప్పటికీ రాజు, అవును సరే వాడిని వదిలేసేయి, ఇలారా ఇక్కడ ఎవడో గోడ కడుతున్నాడు చూడు, వీడి పని పట్టించు, వీడి ముక్కు చెవులు కోసేసాయి అంటాడనమాట రాజు. అనేటప్పటికీ ఈ సేనాధిపతి ఏం చేస్తాడు, వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళని పిలిచేటప్పటికి వాళ్ళు అంటారు, ఉండవయ్యా పిట్ట ఎటు పారిపోకుండా గోడ కడుతున్నాం మేము, ముందు గోడ కట్టాలి, ఉండు అంటారనమాట వాళ్ళు. అనేటప్పటికి పెట్ట ఏమిటోయ్ అని అడుగుతాడు ఈ సేనాధిపతి. అడిగేటప్పటికి ఏముంది, ఆ చెట్టు మీద పిట్ట వాలింది, అది కనపట్టం లేదా నీకు, అది పారిపోకుండా అడ్డంగా గోడ కడుతున్నాము అంటారు వాళ్ళు. అనేటప్పటికీ సేనాధిపతికి ఏం అర్థం కాదనమాట. అఘోరించినట్టే ఉంది వీళ్ళ తెలివి, ఎగిరిపోవాలంటే పిట్టకి గోడ ఏమన్నా అడ్డా ఏంటి, గోడ దాటి ఎగిరిపోలేదా ఏంటి అని చెప్పి ఆ సేనాధిపతి ఏం చేస్తాడు, రాజుతో, ప్రభు వీళ్ళెవరో ఉత్తి మూర్ఖుల్లాగా ఉన్నారు, అదేంటి వీళ్ళని కూడా వదిలేద్దాము అంటాడనమాట. అనేటప్పటికీ రాజు అంటాడు, సరేలే వాళ్ళని కూడా వదిలేసేయి, ఇటు చూడు ఇక్కడ ఎవడో ఒకడు ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు, వాడి సంగతి ఏంటో చూడు, వాడి పని పట్టు అంటాడనమాట రాజు. అనేటప్పటికీ ఈ సేనాధిపతి వాడి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు ఏమిటి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి వాడంటాడు, అయ్యా నాకు చత్వారము సరిగ్గా కనపడటం లేదు, ఆ కొండ పక్క కమ్మరివాడు కొలిమి మండుతోందా లేదా అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి సేనాధిపతి అటు ఇటు చూస్తాడు. చూసి అక్కడ ఏమీ కనపడటం లేదే, ఎక్కడుంది ఏమిటి ఆ కొలిమి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఏముంది, అది 1 మైలు దూరంలో ఉంది, ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అంటాడు. అనేటప్పటికీ సేనాధిపతి విరగబడి నవ్వుతాడనమాట. నవ్వి, ఓరి నీ తెలివి తగలయ్యా, ఇదేంటి నువ్వేమో ఇక్కడ కూర్చొని ముక్కులో గాలి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా ఏంటి అని చెప్పి వాడు ఆశ్చర్యపోతూ, ప్రభు వీడెవడో వెర్రి వెంగళప్పల్లో అగ్రగణ్యుల్లాగా ఉన్నాడు, వీడిని వదిలిపెట్టేయవలసిందే అని చక్కా వచ్చేస్తాడనమాట సేనాధిపతి. వచ్చేసేపటికి వాళ్ళు అలా అనుకుంటూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక అతను ఏం చేస్తూ ఉంటాడు, ఈ నడ్డి మీద తలుపు మోసుకొస్తూ కనపడతాడనమాట. కనబడేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారు, అబ్బి ఆగు, ఏంటి తలుపు ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎక్కడికి మోసుకెళ్తున్నావు అని అడుగుతాడనమాట రాజు. అడిగేటప్పటికి వాడంటాడు, ఏంటి నేను మా
అత్తగారింటికి వెళ్తున్నానండి, మా ఇంట్లో ధనధాన్యాలు ఎవ్వరూ దోచుకుపోకుండా ఈ తలుపుని బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అంటాడు వాడు. అనేటప్పటికీ అదేమిట్రో నువ్వేమిటో మూడుల్లోకెల్లా మూడుల్లాగా ఉన్నావు, దొంగల భయం అయితే ఎవరైనా సొమ్ము చేత్తో పట్టుకొని పోతారు కానీ ఎవరైనా తలుపుని ఊడబెరుక్కొని తీసుకుపోతారా అని రాజు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోతాడనమాట. ఈ సేనాధిపతి అంటాడు, ప్రభు ఈ పట్టణంలో ఎవరిని చూసినా వెంగళప్పలాగే ఉన్నారు, ఒక్కడు కూడా మంచివాడు లేడు అని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా కొంచెం ముందుకెళ్తారనమాట. వెళ్ళేటప్పటికి అందులో అక్కడ ఒకడు ఇలాగ వేళ్ళు లెక్క పెడుతూ కూర్చుంటాడనమాట. వాడెవడు, గుడ్డి తాత అనమాట. ఏమిట్రా అబ్బి లెక్క పెడుతున్నావు అని సేనాధిపతి అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ గుడ్డి తాత అంటాడు, ఏముందయ్యా, ఈ పట్నంలో తెలివైన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని లెక్క పెడుతున్నాను అంటాడనమాట. అనేటప్పటికి ఇంక ఈ సేనాధిపతికి చిరాకు వచ్చేస్తుంది. ఇంతమంది వెర్రి వెంగళప్పల్ని, ఇంతమంది మూర్ఖుల్ని చూసేటప్పటికి వాడికి బాగా చిరాగ్గా ఉంటుందన్నమాట. ఉండివాడు అంటాడు, ఏంటి ఈ పట్టణంలో ఒక్కడు కూడా తెలివైన వాళ్ళు లేరు, అందరూ శుద్ధ వెంగళప్పలేను, అదేంటి నువ్వు ఎంత లెక్క పెట్టుకున్నా, నువ్వు ఎన్నిసార్లు వేళ్ళు ముడిచి తెరిచినా కూడా ఇక్కడ ఒక్కడు కూడా తెలివైన వాళ్ళు లేడు అని చెప్పేసి అంటాడనమాట. అనేసి ఇక్కడ ఉంటే ఇంకా మనకి మతిపోతుంది ప్రభు, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పి సేనాధిపతి ఈ రాజుతో అంటాడనమాట. అనేటప్పటికీ ఈ రాజు కూడా అంటాడు, అవును, ఈ మూర్ఖులు వీళ్ళ దగ్గర మనం ఇంకా కాసేపు ఉండేటప్పటికి మనం కూడా మూర్ఖులం అయిపోయేటట్టు ఉన్నాము, పద ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం ప్రయోజనం, వీళ్ళ ఇలాంటి వెర్రి వెంగళప్పల దగ్గర ఉంటే మనం కూడా పిచ్చివాళ్ళం అయిపోతాము, వీళ్ళ దగ్గర డబ్బు అది ఏముంటుంది, ఏమి ఉండదు, పద వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా అక్కడి నుంచి సైనికులను తీసుకుని వెనక్కి వెళ్ళిపోతారనమాట. ఈ మేధావులు అమ్మయ్య రాజుగారి పీడ వదిలిపోయింది మనకి ఈ పాటికి అని చెప్పేసి వాళ్ళు సుఖంగా ఉంటారన్నమాట. దీనివల్ల మనకి తెలిసింది ఏమిటి, వాళ్ళకి ఏదో ఒక కష్టం వచ్చింది, కానీ ఆ కష్టాన్ని అందరూ సఖ్యతగా ఉండి ఆ యొక్క అపాయాన్ని నుంచి తెలివితేటలతో బయటపడ్డారన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.